మంగ్లీకి సంబంధించి స్కామ్ 200 కోట్లు. ఇది గత వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. సో, ఈ నేపథ్యంలో ఒక సంచలనమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న మధు రాథోడ్‌ని నిన్న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు రాథోడ్ కంప్లీట్‌గా సమాచారం పోలీసులకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా మంగ్లీ పేరు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బయట మీడియాతో మాట్లాడే పద్ధతి వేరు, పోలీసుల దగ్గర మాట్లాడే పద్ధతి వేరు. పోలీసుల విచారణ వేరే రకంగా ఉంటది. అట్లాగే పోలీసుల ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కూడా వేరే రకంగా ఉంటది. మీడియాలో ఏమైందంటే సెన్సేషనలిజం ఉంటది. ప్రధానంగా ఎవరి వాదనలు వాళ్ళు హాయిగా వినిపించుకుంటారు. ఎవరిని వాళ్ళు కౌంటర్ అటాక్ అనేది చేయరు. కానీ పోలీస్ విచారణ వేరేగా ఉంటది. సో, ఏది ఒక మాట మాట్లాడినా దానికి ప్రూఫ్ చూపించాల్సి ఉంటది. వాళ్ళు అన్నిటినీ పట్టుకుంటారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ప్రధానంగా ఏందంటే డౌట్ ఎవ్రీథింగ్ అనేది ఉంటది. సో, ఆ రకంగా ఇప్పుడు మంగ్లీ బయట ఎన్ని మాట్లాడినా కూడా విచారణలో మంగ్లీ పేరు కూడా మధు చెప్పినట్టుగా తెలుస్తుంది. మంగ్లీకి కూడా సంబంధం ఉందని మధు చెప్పినట్టుగా బయట వార్తలొస్తున్నాయి. సో, మధు యాక్చువల్‌గా ఏందంటే 2 రోజుల నుంచి మధు కూడా ఛానల్‌కి వచ్చి మాట్లాడుతున్నాడు. అట్లాగే ఆయన ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో ఉండి కొన్ని వీడియోలు కూడా చేశాడు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటివరకు మనకు అర్థమవుతున్నది ఏంటంటే మధు అనే ఒక వ్యక్తి, తర్వాత హేమకాంత్ రెడ్డి, ఆహ్, ఇలాంటి వాళ్ళు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తా ఉన్నారు. సో, దాని తర్వాత మధు బయటికెళ్ళిపోయి ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించానని చెబుతూ ఆహ్, బయటకొచ్చాడు. సో, వీళ్ళ దగ్గరకొచ్చినప్పుడు అతని కారు వ్యవహారాలు ఇవన్నీ ఫార్చునర్ కారు తీసుకొని అతను సూటు బూటేసుకొని దాని వీడియోలు తీయడం ఇవన్నీ కూడా మనం చూసాము. సో, ఇవన్నీ చూసి ఆ తర్వాత అతను ఎలా ఇంత రిచ్ అయ్యాడు, మనలో ఒకడిగా ఉండి 10th క్లాస్ కూడా పాస్ అవ్వకుండా ఒక ట్రైబల్‌గా ఉండి ఇంత రిచ్ ఎట్లా అయిపోయాడన్న క్యూరియాసిటీ అందరిలో వచ్చింది. దాన్ని అతను క్యాష్ చేసుకొని ఇలాగ నేను పెట్టుబడులు పెట్టాను వచ్చింది అని చెప్పాడు. దాంతో అతను డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. బిగినింగ్‌లో ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టిస్తున్నట్టుగా చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000కి 25,000 ఇస్తున్నట్టుగా చెప్పాడు. సో, అలాగా చాలామంది 5,00,000 ఇస్తే నెలకి 25,000 వస్తుంది. ప్లస్ 100 గజాల భూమి ఇస్తారు. ఇలాగా రకరకాల గాసిపెట్టి బిగినింగ్‌లు ఇచ్చారు. మామూలుగా ఈ స్కీమ్స్‌లో ఎప్పుడు కూడా మన దగ్గర 5,00,000 తీసుకుంటే 25,000 కనీసం ఒక 10 ఏళ్ళు ఇస్తారు. దాంట్లో వాళ్ళకి పోయేదేం లేదు. హాఫ్ అమౌంట్ మాత్రమే ఇస్తారు. సో, మనం ఎప్పుడైతే మనకిస్తున్నారో మనల్ని చూసి చాలామంది పెట్టుబడులు పెడతారు. సో, వీళ్ళ మెకానిజం, వీళ్ళ మోడస్ ఆపరెండి అలాగే ఉంటది. ఇతను కూడా అలాగే చేశాడు. సో, నమ్మించడానికి కొద్ది రోజులు ఇచ్చాడు. దాంతో అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆశపడి చివరికి ఆస్తులు అమ్ముకొని, పుస్తులు అమ్ముకొని, నగలు అవన్నీ తాకట్టు పెట్టి అమ్ముకొని లోన్లు బ్యాంకులో పర్సనల్ లోన్లు ఇస్తే పర్సనల్ లోన్ తీసుకొని ఇలాగ రకరకాల పద్ధతులు ఆర్గనైజ్ చేసుకుని పెట్టారు. మామూలుగా ఎప్పుడు కూడా కామన్ పీపుల్‌కి ఉండే ఈ అత్యాశ అంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అన్న అత్యాశే ఈ స్కీమ్స్‌కి అన్నిటికీ మూలం. మనం చూసాము జేడీ లక్ష్మీనారాయణ భార్య కూడా ఆమె కోట్ల డబ్బుని పోగొట్టుకుంది. ఇదే ఆమెకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆశని చూపించారు. సో, చివరికి ఆయన ఇప్పుడు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలామంది చదువుకున్నోళ్ళు కూడా ఇదే ట్రాప్‌లో పడుతున్నారు. అలాగా దీంట్లో కూడా పడినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఏందంటే మంగ్లీ అనే ఇష్యూలో లేకపోతే ఇది అసలు పెద్ద చర్చకే వచ్చేది కాదు. ఎందుకంటే రోజుకి 10 జరుగుతుంటాయి ఇలాంటివి. మంగ్లీ పేరుండడం, మంగ్లీకున్న పాపులారిటీ, తర్వాత మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు వీళ్ళిద్దరి మధ్య గొడవ, ఒక పరస్పరం కేసులు పెట్టుకోవడం. దీంతో ఇది ఇన్ని రోజులు వైరల్ అయింది. సో, ఇప్పుడు దీని మీద సీఐడీ వేశారు కాబట్టి ఆల్రెడీ 62 కేసులు దీని మీద ఫైల్ అయినాయి. సో, ఇప్పుడు మధు ఏమో హేమకాంత్ రెడ్డి మీద ఆరోపిస్తున్నాడు. హేమకాంత్ రెడ్డి మధు మీద ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఫైనల్‌గా బాధితులకు న్యాయం జరగాలి. ఆ డబ్బులు ఇప్పుడు బాధితులకు న్యాయం జరగాలంటే కూడా జనరల్‌గా ఈ స్కీముల్లో ఏం చేస్తారంటే దొరికినోళ్ళ పేరుతో ఏ రకమైన ఆస్తులు ఉండవు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు. అలాంటప్పుడు దాన్ని రికవర్ చేసి ఇవ్వడం అనేది కష్టం. అందుకని ఎప్పుడైనా కూడా
మామూలుగా అయితే ఈ పాటికి ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే దీంట్లో 150, 200 కోట్లు అని చెప్తున్నారు. అంటే మనీ లాండరింగ్ జరిగింది. సో ఐటీ డిపార్ట్మెంట్ ఎంటర్ అవ్వాలి, ఈడీ ఎంటర్ అవ్వాలి. సో వాళ్ళు కూడా ఎంటర్ అయితే మోర్ ఎఫిషియెంట్‌గా దీన్ని చేయగలరు. అంటే ఈ మనీ ట్రైల్ అనేది అంటే వీళ్ళు ఎవరి దగ్గరికి డబ్బులిచ్చారో ఆ డబ్బులు ఎక్కడికెళ్ళాయి? అక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాయి? ఈ ట్రైల్ ఆఫ్ మనీ మొత్తాన్ని చేయాల్సి ఉంటది. సో దాని తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు? బాధితులు ఎవరు కూడా మంగ్లీని చూసామని గాని, మంగ్లీకి డబ్బులిచ్చామని గాని, మంగ్లీ అకౌంట్‌లోకి వేసామని గాని ఎవరు కూడా చెప్పట్లేదు. ఆ రకంగా డైరెక్ట్‌గా మంగ్లీకి దీంట్లో సంబంధం ఉన్నట్టయితే ఎక్కడ ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. కానీ మంగ్లీకి రిలేటెడ్‌గా ఇవన్నీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే మంగ్లీ ఫ్లాట్‌లకి మధు తీసుకెళ్లడం, మంగ్లీ తమ్ముడు శివ దీంట్లో ఇన్వాల్వ్ కావడం, తర్వాత మంగ్లీ చిన్న సిస్టర్‌ని మధు పెళ్లి చేసుకోబోతున్నాడని వీళ్ళందరికీ చెప్పడం, మంగ్లీ కూడా వీళ్ళతో కలిసి సెల్ఫీలు తీయడం, ఆ తర్వాత మంగ్లీ ప్లాట్‌లోనే దాదాపు 4, 5 సార్లు కోకాపేటలో మంగ్లీకి ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ ఉంది. అందులో 15th ఫ్లోర్ అనుకుంటా. అందులో 4, 5 సమావేశాలు ఈ మధు నిర్వహించాడని చెప్తున్నారు. సో ఈ బాధితులు కూడా మనం చూస్తే రకరకాలుగా ఉన్నారు. అంటే 3 స్టేట్‌లో ఉన్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. సో అంటే తిరుపతిలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మన డ్రోన్‌లో ఉన్నారు, నల్గొండలో ఉన్నారు, మిర్యాలగూడలో ఉన్నారు, ఇక్కడ పటాన్‌చెరులో ఉన్నారు. ఇలాగ రకరకాల ప్లేసులు ఈ మార్కెటింగ్ వాళ్ళు కాబట్టి అనేక ప్లేసుల్లో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా పకడ్బందీగా అయితే మోసం చేయగలిగారు. సో ఇందులో మధు ఒక్కడే చేశాడా? మధుతో పాటు భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, దాని తర్వాత ఇప్పుడు మధు ఆరోపిస్తున్నట్టు లేదా పటాన్‌చెరులో కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నట్టు హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారా అనేది ఇప్పుడు వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇప్పుడు ఏందంటే ఇది పక్కకెళ్ళిపోయి బాధితుల విషయం పక్కకెళ్ళిపోయి మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ అయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మంగ్లీ బిహేవియర్ కూడా కరెక్ట్‌గా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె బాధితుల వైపు నిలబడాలి. ఎందుకంటే నా పేరు తీసుకొని మీ దగ్గర నన్ను చూపించి మీ దగ్గర వసూలు చేశారు కాబట్టి నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆమె నాకేం సంబంధం? ఎవడెవడో నాతో సెల్ఫీలు దిగుతారు, ఎక్కడెక్కడో నేను భోంచేస్తాను. నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు తీసుకొని నాకేం సంబంధం అని చెప్తుంది. మరి సంబంధం లేని ఆవిడ పంచాయతీలకి ఎందుకెళ్ళింది? వేణు ఉడుగుల డైరెక్టర్‌తో, తర్వాత పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్‌తో పంచాయతీలకి ఎందుకెళ్ళింది? మధు పర్సనల్ కాల్ నుంచి సుబ్బారావుకి ఎందుకు కలిపింది? ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఆమె బాధితులు తన పేరు వాడుకొని 200 కోట్లు తినేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఆమె. అంటే నా పేరు ఇలా వాడుకొని వీళ్ళు డబ్బులు వసూలు చేశారు, అనేక మంది రైతులను బాధలు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోండి అనేది ఇవ్వాల్సింది పోయి ఆ మధుని సేవ్ చేస్తూ సుబ్బారావు మీద పోరాటం చేస్తుంది. సుబ్బారావు బాధితుల తరపున అడ్వకేట్‌కి వచ్చాడు. ఒకవేళ ఆయనకి ఇటువంటి వివాదాస్పదమైన కేసులు ఉపయోగించుకొని తను పాపులర్ కావాలి, బిగ్ బాస్‌లోకి వెళ్ళాలి అనేది ఉంటే ఉండొచ్చు ఈమె ఆరోపిస్తున్నట్టు. కానీ కోర్ ఇష్యూ అది కాదు. సుబ్బారావుకి ఎవరి మీద క్రష్ ఉందో ఆమె చెప్పడం అంటే ఇంకా విచిత్రంగా ఉంది. సుబ్బారావుకి 100 మంది మీద క్రష్ ఉంటదా? దానికి ఈ కేసుకి ఏం సంబంధం? సో ఆమె ఫోకస్ అంతా కూడా తన ఇమేజ్ పాడైందని, తన ఇమేజ్ పాడు చేసిన వాళ్ళ మీద కేసు పెడతానంటుంది తప్ప, తన ఇమేజ్ పాడవడానికి ప్రధాన కారణం ఎవరు? ఈ అక్యూజ్డ్ మధు గాని మిగతా వాళ్ళు తన పేరు ఉపయోగించుకొని తన ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అంటే వాళ్ళ తమ్ముడు కూడా అయినాడు. సో దాని కోసం ఆమె అక్యూజ్డ్ మీద కేసులు పెట్టాలి. అది వదిలేసి అక్యూజ్డ్ని సేవ్ చేసే విధంగా ఆమె డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్లు కూడా మనం చూస్తే అక్యూజ్డ్ని మధుని ఎక్కడ ఆమె ఒక మాట అనట్లేదు, పైగా సపోర్ట్ చేస్తుంటుంది. ఎంతసేపటికి ఆమె ఈ సుబ్బారావుని, అడ్వకేట్ సుబ్బారావుని, హేమకాంత్ రెడ్డిని మాత్రమే విమర్శిస్తుంది. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన మధు ఇప్పుడు మంగ్లీ పేరు కూడా చెప్పాడు. మంగ్లీకి మధుకి సంబంధం ఉందన్న విషయం కూడా ప్రూవ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇదే జరిగితే మాత్రం మంగ్లీకి కూడా ఇది కేసు గట్టిగానే చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.